హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్టీ ట్రీట్స్ బై రోజా. ఈ వీడియోలో ఒక కప్పు పెసరపప్పుతో టేస్టీగా లడ్డూలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. లడ్డూలు అంటే డీప్ ఫ్రై చేసి పంచదార పాకం పట్టి పెద్ద ప్రాసెస్లో చేయాలి. అవేమీ లేకుండా హెల్దీగా టేస్టీగా చిటికెలో చేసి పెట్టచ్చు. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేయండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి 1 టీ స్పూన్ వరకు నెయ్యి వేస్తున్నాను. నేను తీసుకునే స్పూన్ చూసారా, కొద్దిగా పెద్ద సైజులోనే ఉంది. చిన్న స్పూన్ అయితే 2 స్పూన్స్ యాడ్ చేసుకోండి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని కట్ చేసి వేసుకోవాలి. నేను 8-10 వరకు బాదం పప్పుల్ని ఇలా కట్ చేసుకొని వేసాను. మీకు ఏ డ్రై ఫ్రూట్స్ నచ్చితే ఆ డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేసుకోండి. ఈ పప్పులన్నీ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక ప్యాన్ నుండి సెపరేట్ చేసుకోవాలి. బౌల్లో ఏదన్నా ఒక మెజరింగ్ కప్ పెట్టుకొని 1 కప్ వరకు పెసరపప్పు యాడ్ చేస్తున్నాను. మీ ఫ్యామిలీ మెంబర్స్ని బట్టి మీరు ఇంకో కప్ ఎక్స్ట్రా అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పప్పుని 2-3 సార్లు క్లీన్ చేసుకోవాలి. చూసారు కదా, పప్పుని ఇలా 2-3 సార్లు క్లీన్ చేసుకున్నాక దీన్ని ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి. బాదం పప్పులు ఫ్రై చేసుకున్నాం కదా, సేమ్ అదే ప్యాన్లో ఫ్రై చేసుకోవాలి. ఎక్స్ట్రాగా ఇంకొంచెం నెయ్యి ఏమి యాడ్ చేయవసరం లేదు. ఇవి ఫ్రై అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది, 10 మినిట్స్ ఏమో అంతే. ఈ పప్పులో ఉన్న తడి అంతా పోయి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయినట్టు తెలుస్తుంది, లైట్ గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయ్యి. లేదు డౌట్గా అనిపిస్తే కనుక 2-3 గింజలు నోట్లో వేసుకొని చూడండి. క్రంచీగా తగిలితే కనుక స్టవ్ ఆఫ్ చేసేయడమే, ఫ్రై అయిపోయినట్టే. పెసరపప్పు ఇప్పుడు కంప్లీట్గా కూల్ అవ్వాలి. అప్పుడే మిక్సర్ జార్లోకి వేసుకోవాలి. పప్పు అంతా కంప్లీట్గా కూల్ అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని మిక్సర్ జార్లోకి వేస్తున్నాను. ఈ పెసరపప్పులో హై ఫైబర్ కంటెంట్ ఉంటుంది, కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది. అలాగే మన బాడీలో ఏదైనా న్యూట్రిషనల్ ప్రాబ్లమ్స్ ఉంటే అది కూడా కవర్ చేస్తుంది. చూసారు కదా, పెసరపప్పు మొత్తం మిక్సర్ జార్లో వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. ఫైన్ పౌడర్లా చేయొద్దు, తినడానికి అంత బాగోదు. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్ వరకు బెల్లం తురుము, అలాగే 2-3 ఇలాచీ కూడా వేసుకొని బెల్లం అంతా మెత్తగా అయ్యేంత వరకు మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ పొడి మొత్తాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఇందులోకి ఫ్రై చేసి పెట్టుకున్న బాదం పప్పులు, 2 స్పూన్స్ వరకు నెయ్యి వేస్తున్నాను. చెప్పాను కదా, నేను కొద్దిగా పెద్ద స్పూనే తీసుకున్నాను. చిన్న స్పూన్ అయితే ఇంకో 3 స్పూన్స్ వరకు యాడ్ చేసుకోండి. ఇప్పుడు మొత్తం కలిసేలాగా హ్యాండ్తో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్నాక కొద్దిగా పిండిని చేత్తో తీసుకొని లడ్డూల్లా చుట్టుకోవడమే. నేను మా పిల్లల కోసం అని చెప్పి చిన్న చిన్నగా చేస్తున్నాను లడ్డూలు. మీరు ఇంకొద్దిగా పెద్దగా కూడా చేసుకోవచ్చు, మీకు నచ్చిన సైజులో చేసుకోండి. హెల్దీ అండ్ టేస్టీ లడ్డూస్ కదా ఇవి. ఎలాంటి ఆయిల్ వేయలేదు, డీప్ ఫ్రై చేయలేదు, షుగర్ యాడ్ చేయలేదు. ఇంతకన్నా హెల్దీ లడ్డూస్ ఎక్కడైనా ఉంటాయా చెప్పండి? ఇంతకన్నా ఈజీగా అయిపోయే లడ్డూస్ ఎక్కడైనా ఉంటాయా చెప్పండి? ఒకవేళ ఉంటే కామెంట్ చేయండి, అది కూడా ట్రై చేద్దాం. ఫెస్టివల్స్కి కానీ, అలాగే ఇంటికి సడన్గా ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా సరే వాళ్ళకి సర్ప్రైజ్గా ఇలా మీ చేతులతో అప్పటికప్పుడు స్వీట్ చేసి పెట్టచ్చు. తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సున్నుండలు తింటే ఎలాంటి టేస్ట్ అనిపిస్తుందో అలాంటి టేస్టే ఉంటుంది. సున్నుండల కన్నా నాకెందుకో ఈ టేస్టే నచ్చింది, అంత బాగుంది. ఓకే, మరి వీడియో నచ్చితే లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.